Hi, good morning one and all. This is Padmini from Divasema Polytechnic College, Avanigadda. మనం ఏ చాప్టర్లో ఉన్నామండి? ఇప్పుడు స్టాటిస్టిక్స్ సాంకేతిక శాస్త్రంలో ఉన్నాము. అలాగే దానిలో ఏమేమి నేర్చుకున్నాము? మెయిన్ రా డేటా, మెయిన్ అన్గ్రూప్ డేటా, మెయిన్ గ్రూప్ డేటా, అలాగే మీడియంలో రా డేటా, అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా నేర్చుకున్నాం. అలాగే మోడ్లో రా డేటా, అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా గురించి కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? అలాగే మనకి మెయిన్ను మీడియం ఇచ్చి మోడ్ కనుక్కోమంటే కూడా ఆ ఫామ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చెప్పే సమ్స్ మీకు మొత్తం ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన సమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? స్టాటిస్టిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, సమ్ ఏం ఇచ్చారు? ఫాలోయింగ్ ఈజ్ ది డేటా ఫ్రమ్ ఏ చైల్డ్ కేర్ సెంటర్, ఫైండ్ ది మోడ్. దాని యొక్క చైల్డ్ కేర్ సెంటర్ యొక్క మోడ్ ఎంత కనుక్కోమన్నాడు. మోడ్ అంటే ఏం చెప్పాను మీకు తెలుగులో? బాహుళకం. మీడియం అంటే మధ్యగతం. మీన్ అంటే అంక మధ్యమం. ఓకే, ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలి? మోడ్ కనుక్కోవాలి. మోడ్లో ఏం తీసుకుంటాం? ఏమో ఏజ్, ఇదేమో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ మొత్తాన్ని మనం ఎఫ్గా తీసుకోవాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, పౌనపున్యాలు. ఫ్రీక్వెన్సీ ఏంటంటే పౌనపున్యాల్లో మోర్ వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకోవాలి. తీసుకుని మోర్ వాల్యూ తీసుకున్న తర్వాత దాన్ని ఏం తీసుకోవాలంటే మనం ఎఫ్గా తీసుకోవాలి. ఎఫ్గా తీసుకున్న తర్వాత ఆ పైన ఉన్న వాల్యూ ఏం తీసుకుంటాము? F1. అది డౌన్లో ఉన్నది F2గా తీసుకుంటాం. ఓకేనా? ఎల్ ఎక్కడి నుండి వస్తుందో మనకి? ఆ లైన్లోనే లోవర్ లిమిట్లో ఏదైతే ఉంటుందో అదే ఎల్ అవుతుంది. సి అన్నది ఏమవుతుంది? క్లాస్ ఇంటర్వల్స్ కదా ఇవి, ఇదిగో అవది ఎగువ అవది. ఈ క్లాస్ ఇంటర్వల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో అదేమవుతుందంటే సి అవుతుంది. చూడండి జాగ్రత్తగా. ఏజ్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ మొత్తాన్ని ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలుగులో పౌనపున్యము. ఓకేనా? దీనిలో మోర్ వాల్యూ ఏముంది? 5, 7, 3, 2, 2 ఉంది. ఓకేనా? దీనిలో మోర్ వాల్యూ ఎంత? 7 కదా. 7 దగ్గర అండర్లైన్ చేయండి. చేస్తే 7 ఏం తీసుకుంటాం? ఎఫ్. అప్పర్లో అంటే పైన ఎఫ్ పైన ఉన్న వాల్యూని F1, డౌన్లో ఉన్న వాల్యూని F2. ఎల్ ఏం తీసుకుంటాం? 2ని. అంటే మనం మోర్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో అది లోవర్ లిమిట్లో ఏదైతే ఉందో దాన్ని ఏం తీసుకోవాలి? ఎల్లగాను తీసుకోవాలి. ఓకేనా? ఈ F1, F2. సి అంటే ఎంత మనకి? 0 to 2కి మధ్య ఉన్న నెంబర్స్, డిఫరెన్స్ నెంబర్స్ ఎంత ఉంది? 2. వాల్యూస్ మొత్తం తీసుకోండి. L = 2, F = 7, F1 = 5, F2 = 3, అలా C = 2. మోడ్ కనుక్కోవాలి. దీని నుండి మనం మోడ్కి ఫార్ములా ఏమొస్తుంది? మోడ్ = ఫార్ములా L + F - F1/2F - F1 + F2 × C. వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ అంటే ఎంత? 2నే కదా. 2 + F వాల్యూ 7 - F1 వాల్యూ 5/2 × F7 - ½ F1 ఎంత మనకి? 5 కదా. 5 + 2 × 2 యాడ్ చేసి సపరేషన్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. సపరేషన్ చేస్తే 2నే కదా. 2 × 7 14. 5 + 2 యాడ్ చేయండి. 7 - 7 × 2 మల్టిప్లికేషన్ చేసాం. ఓకేనా? F2 ఎంత? 3 కదా. సారీ, 2 కాదు, 3. 5 + 3 ఎంత? 8. సపరేషన్ చేయండి. 2 + 2/7. 14లో నుండి 8 తీస్తే ఎంత వస్తుందో మనకి? 7. 2 + 2 కదా ఇక్కడ, /7. 2 × 2 ఉంది కదా ఇక్కడ మనకి. 2 × 2 ఎంత మనకి? 4. అలాగే ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది మనకి? నెక్స్ట్ 14లో 8కి తీసేస్తే 6 వస్తుంది. 6 2లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ వచ్చిన వాల్యూకి ఎల్సిఎం కట్టండి.
ఎల్సిఎం ఎంత అవుతుంది? 3నే కదా. 2 × 3 6 + 2 అంటే 8/3 వస్తుంది. 8లో 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? క్యాన్సిల్ చేయండి. 2.67 పాయింట్ తర్వాత 67 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2.67 పాయింట్ పెట్టుకుంటే మనం దానికి ఏం తీసుకోవచ్చు? 0 తీసుకోండి. తర్వాత ఇంకా వచ్చిన వాల్యూకి ఇంకో 0 తీసుకోండి. 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 = 2.67. నెక్స్ట్, ఫర్ ద ఫాలోయింగ్ డేటా డిటర్మినేట్ మీడియం. మీడియంకి మనము ఏం చేయాలంటే ఇక్కడ అన్గ్రూప్ డేటా ఇచ్చాడు. గ్రూప్ డేటా ఇస్తే ఏమి ఇస్తాడు? మనకి క్లాస్ ఇంటర్వల్స్ అన్నవి ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అన్గ్రూప్ డేటా ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ వెయిట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ 4 మెంబర్స్కి 30 ఉంది 8, అలాగే 6 మెంబర్స్కి 32, అలాగే 7 మెంబర్స్కి 34, 12 మెంబర్స్ 35, 2 మెంబర్స్కి 40. దీని నుండి మనం ఏం కనుక్కోవాలంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎఫ్గా తీసుకోండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎఫ్గా తీసుకుంటే ఫ్రీక్వెన్సీ నుండి ఏమొస్తుందో మనకి? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ 4, 6 యాడ్ చేస్తే 10, 10కి 7 యాడ్ చేస్తే 17, 17కి 2 యాడ్ చేయండి, 17కి 12 యాడ్ చేస్తే 29, 29కి 2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 31. దేర్ఫోర్ సిగ్మా ఎన్ లేకపోతే సిగ్మా ఎఫ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 31. 31 అన్నది మనకి ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా తెలియాలి. అంటే 31 అన్నది బేస్ సంఖ్య సరి సంఖ్య తెలియాలి. 31 అనేది ఏమవుతుంది మనకి? సరే బేస్ సంఖ్య కదా. బేస్ సంఖ్య వచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? n+1/2. చూడండి, n = 31 ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? n+1/2. n+1/2 టర్మ్. n వాల్యూ మనకి ఎంత వచ్చింది? 31గా. 31 + 1/2 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 32/2. క్యాన్సిల్ చేయండి. 1 6. 16th టర్మ్. 16th వాల్యూ కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 17లో ఉంది. 10లో లేదు కదా, 17లో ఉంది. 17 లైన్లో చూడండి ఎంత ఉంది? ఎక్స్ టర్మ్ తీసుకోండి. ఎంత వస్తుంది? 34. మీడియన్ ఈక్వల్ టు ఎంత? 34. మీడియన్ ఈక్వల్ టు ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రా డేటా ఇచ్చినా కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ ఇక్కడ అన్గ్రూప్ డేటా ఇచ్చాడు కాబట్టి దీని నుండి ఫ్రీక్వెన్సీ నుండి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత 16th వచ్చింది కదా, 16th టర్మ్ 17లో ఉంది. 17 లైన్గా చూడండి, వెయిట్లో ఎక్కడ ఉందో దాని వాల్యూని మీడియంగా తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ది మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి మీన్కి ఫార్ములా ఏమొస్తుంది? సిగ్మా n/n. అదే కదా. ఫస్ట్ ఇక్కడ ఏమి అడిగాడు? ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? n+1/2 బై ఎంత? n. ఫార్ములా ఏంటి? వచ్చేస్తుంది ఆన్సరు. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ మీన్కి ఫార్ములా ఏమొస్తుంది? మీన్ వాల్యూ కనుక్కోమన్నాడు. సిగ్మా x/n. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కదా. n న్యాచురల్ నెంబర్స్ n+1/2 బై ఎంత? n. n క్యాన్సిల్ అయిపోతుంది. n క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? n+1/2. n+1/2. మీకు ఇది ఎలా క్యాన్సిల్ అవుతుంది అనుకున్నారేమో? రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఈ భిన్నం తిరగబడుతుంది కదా, ఏమొస్తుంది? అర్థం కాకపోతే చూడండి, n+1/2
2 కదా, ఇది రెసిప్రోకల్ 1 అంటే ఏమొస్తుంది 1/n. ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది n+1/2. డైరెక్ట్గానే చేయండి, లేకపోతే ఇలా అయినా మార్చుకుని రెసిప్రోకల్గానే మార్చుకుని చేయొచ్చు. ది మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏమొస్తుంది n+1/2. నెక్స్ట్ సమ్ చూడండి. ఫర్ ది డేటా 2 4 6 7 8 2 8 4 4 8 12 4 మీన్ -3 అంటే మీన్ వాల్యూ కనుక్కోవాలి, అలాగే మోడ్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఆ 2 వాల్యూస్లో మీన్లో నుండి మోడ్ని తీసివేయాలి. అంకమద్యం నుండి ఏం చేయాలంటే బాహుళోహాన్ని తీసివేయాలి. మీన్కి ఫార్ములా ఏమొస్తుంది, మీన్ ఈక్వల్ టు సిగ్మా x/n అంటే n వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. n వాల్యూ ఎంత వస్తుంది 12. ఓకేనా. మనకు ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే కదా. ఇవి ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. 2 + 4 + 6 + 7 + 4 + 2 + 8 + 11 + 4 + 8 + 12 + 4 బై ఎన్నే కదా. ఎన్ అంటే ఎంత మనకి 12. మొత్తాన్ని యాడ్ చేసి 12తో డివైడ్ చేయండి. 2 + 4 6 6 + 6 12 12 + 7 19 19 + 4 23 23 + 2 25 25 + 8 33 33 + 11 44 44 + 4 44 + 4 48 48 + 8 + 12 + 4 టోటల్గా ఏమవుతుందంటే యాడ్ చేస్తే 72 72/12. 72 12లో 12 72లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే మనకి 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 మీన్ ఈక్వల్ టు 6. మీన్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, మోడ్ కనుక్కోవాలి. మోడ్కి ఏమొస్తుందంటే ఇది రా డేటానే ఇచ్చింది మనకి. మోడ్ అంటే ఏంటంటే బాహుళకం. బాహుళకం అంటే ఏంటి, ఎక్కువ నెంబర్స్ ఏ ఎలిమెంట్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో ఆ నెంబర్ని ఏం తీసుకోవాలంటే మోడ్గా తీసుకోవాలి. దీనిలో ఎక్కువసార్లు రిపీట్ అయితే ఏం చూడండి 4 4 4 2 అన్నది 2 టైమ్సే ఉంది, 4 అన్నది 3 టైమ్స్ ఉంది. ఓకేనా. మోడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 4. మోడ్ ఈక్వల్ టు 4. దీని నుండి ఫార్ములా మీన్ మైనస్ మోడ్. మీన్ మైనస్ మోడ్. మీన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6, మోడ్ వాల్యూ ఎంత వచ్చింది 4. సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది 2. దేర్ఫోర్ వాల్యూ ఎంత 2. అర్థమైందా. ఎక్కువగా సింపుల్గా మనకేమి ఇవ్వరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసేస్తారు. మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి. ఓకేనా. అర్థమైంది కదా. ఫస్ట్ అన్ని న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా వేయండి. ఫార్ములా వేసే ముందు మీన్కి ఫార్ములా σn/x, న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n(n+1/2/n). n క్యాన్సిల్ అవుతుంది, వాల్యూ వస్తుంది. నెక్స్ట్ దీని నుండి ఒక డేటా ఇచ్చారు. డేటా నుండి మీన్ వాల్యూ మోడ్ వాల్యూ కనుక్కోవాలి. అంటే రా డేటా ఇచ్చాడు కాబట్టి మీన్ వాల్యూ కనుక్కోవాలంటే σx/n కదా. అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అవి డివైడ్ చేయండి, మీన్ వస్తుంది. అలాగే మోడ్ ఎలా వస్తుంది, ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో అదేమవుతుంది మోడ్ అవుతుంది. మీన్లో నుండి మోడ్ని తీసివేయండి. తీసివేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. నెక్స్ట్ చూడండి సమ్. ది మీడియం ఆఫ్ డేటా అంటే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈజ్ ఎంత 25 అని ఇచ్చారు. ఆ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 25 అని ఇచ్చారు. అండ్ y - x = 2. దెన్ x = y = ఎంత అంటే మనకి దీని నుండి ఏం కనుక్కోవాలంటే మీడియం కనుక్కోవాలి. ఈ ఇచ్చిన వాల్యూస్ ఎలిమెంట్స్ రాయండి. ఆయన అసైనింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇలా x వాల్యూ y వాల్యూ కనుక్కోమంటే ఇంకా వాడే ఇచ్చేస్తాడు మనకు సమ్లో. 38. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఈవెన్. ఈ వాల్యూ తీసేయండి. వాల్యూ ఇంకేముంది ఇక్కడ మనకి
ఎక్స్ వై ఉంది. అంటే మనకి ఏవైనా ఎలిమెంట్స్ కనుక్కోవాలంటే మిడిల్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి బై 2 ఇచ్చేయాలని చెప్పే కదా. ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 25 ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 25. డివైడెడ్ బైలో ఉంది కదా 2 అన్నది ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 ఇంటూ 25 మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత వస్తుంది 50. ఓకేనా. ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా y మైనస్ 2 ఈక్వల్ టు 2. దీని ఈక్వేషన్ 2గా తీసుకోండి. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. చూడండి ఎగ్జామ్ ఇక్కడ సారీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలంటే 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ఎంత ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 50 కదా. అలాగే వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 రెండింటిని యాడ్ చేయండి. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది వై ప్లస్ వై ఎంత 2y. అలాగే 50 ప్లస్ 2ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 52. వై ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉంది 2 ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. 52/2 2 టైమ్స్ 1 ఉంటుంది కదా 6. అంటే 52లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 26 టైమ్స్. వై ఈక్వల్ టు 26. వై వాల్యూ వచ్చేసింది కదా. మనం ఏం కనుక్కోవాలి ఇంకా ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. అలాగే ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2. వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 26 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ 26 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సపరేషన్ చేయండి. మైనస్ 26లోని 2ని తీసివేస్తే ఎంత వస్తుంది మైనస్ 24. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 24. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 24 వై ఈక్వల్ టు 26. ఓకేనా. ఇలా కనుక్కోండి ఆన్సర్ కూడా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సమ్ చూడండి. ది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ 576 and its arithmetic mean is 18. Then the number of observation is. ఏం ఇచ్చాడు ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇచ్చేశారు. అలాగే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కూడా అబ్జర్వేషన్ ఇచ్చేశాడు. ఫార్ములా ఏమొస్తుంది మీన్కి ఎక్స్ బై ఎన్ఏ కదా. అంటే ఏమొస్తుంది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై అండ్ ఇట్స్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ఏ కదా. అంటే ఏమి ఇచ్చాడు మనకి 576 బై అలాగే ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 18. 576లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 32 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు 32 ఇంప్లైస్ మీన్ ఈక్వల్ టు ఎంత 32. ఏం కనుక్కోమన్నాడు దీని నుండి దెన్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఎంత 32. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది మీన్ ఆఫ్ 6, 5, 4, x, 2 ఈజ్ 4. దెన్ ఎక్స్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. అంటే దీని నుండి ఏం కనుక్కోమన్నాడు ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడంటే మీన్కి ఫార్ములా వేయాలి. మీన్కి ఫార్ములా ఏమొస్తుంది మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ 4 ఇచ్చాడు. మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 6 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎన్ వాల్యూ ఎంత ఎలిమెంట్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5 5 కదా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఈజ్ అంటే 4 కదా, మొత్తాన్ని యాడ్ చేయండి. 6 + 5, 6 + 5 అంటే 11, 11 + 4 అంటే 15, 15 + 2 అంటే 17, 17 + x/2, 17 + x/5 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 4. 5 అన్నది మనకి ఎలా ఉంది, డివైడెడ్ బైలో ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 4 × 5 ఎంత 20. 17 + x = 20. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా, 20 ప్లస్లో ఉంది కదా, ఏమవుతుంది మైనస్. సపరేషన్ చేయండి. 20 - 17 సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది 3. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు కదా, ఎక్స్ ఈక్వల్ ఎంత 3. ఈజ్ అని ఏదైతే ఇస్తాడో దాన్ని మీన్ మొత్తానికి ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసిన తర్వాత యాడ్ చేయండి. ఎలిమెంట్ ప్లస్ వేరియబుల్ బై ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అవి బై, డివైడెడ్ బైలో ఉంది మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ అయిన తర్వాత ప్లస్లో ఉన్నది మైనస్. సపరేషన్ చేస్తే తీసివేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 3. నెక్స్ట్ది వాట్ ఈజ్ ది మీడియన్ ఆఫ్ మీడియం. మీడియం అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము ఇచ్చిన ఎలిమెంట్స్ని ఏం చేయాలి, ఇచ్చిన ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే చిన్న వాల్యూ నుండి ఏం చేయాలి, పెద్ద వాల్యూ వరకు రాయాలి. ఓకేనా. దీనిలో స్మాల్ వాల్యూ ఏముంది, అసెండింగ్ ఆర్డర్. చిన్న వాల్యూ ఏముంది 4. నెక్స్ట్ 4 తర్వాత 5, నెక్స్ట్ 5 తర్వాత 6, 6 తర్వాత ఎంత ఉంది 12, 12 తర్వాత ఎంత 16. ఓకేనా. ఇది చూడండి 1 2 3 4 5 వాల్యూ క్యాన్సిల్ చేయండి, ఇది తీసివేయండి. 6 మీడియన్ = 6. ఇలాగైనా తీసుకోండి, లేకపోతే మనకు ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి అలాగైనా అప్లై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ది మోడ్ ఆఫ్ 7 2 3 4 3 3 4 ఈజ్. అంటే మనకి మోడ్లో ఏం కనుక్కోవాలి, ఎక్కువసార్లు రిపీట్ అయిన ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదేమవుతుంది మోడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూలో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది చూడండి 3 కదా, దేర్ఫోర్ మోడ్ = ఎంత 3. ఇలా సింపుల్గానే సమ్స్ ఇస్తాడు, మీరు బాగా నేర్చుకోండి. ఏ ప్రాబ్లంకి ఎలా చేయాలన్నది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ సంస్థ మనకి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సాంఖ్యక శాస్త్రం అన్నది పూర్తి అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ ప్రోగ్రెషన్స్. ప్రోగ్రెషన్స్ అంటే తెలుగులో శ్రేణులు. శ్రేణులు కూడా మనకి ఈజీగానే ఉంటుంది. అలాగే దానిలో ఏమడుతారంటే సమ్ ఆఫ్ ది ఎంత టర్ము ఏపీలో ఉందా జీపీలో ఉందా, హరాత్మక శ్రేణి గుణశ్రేణి. ఏపీ అంటే హరాత్మక శ్రేణి అంక శ్రేణి, అలాగే జీపీ అంటే ఏమొస్తుందంటే దానికి గుణశ్రేణి. ఆ ఫార్ములాస్ కొంచెం ఈజీగానే ఉంటుంది, మీకు ఈజీగానే అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అలాగే షార్ట్ కట్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్, అలాగే ఎలా ఈజీగా చేస్తే వస్తుందో మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఏ రోజు చెప్పినవి ఫార్ములాస్ ఆ రోజు బాగా చదవండి. అలాగే అదర్ క్లాసెస్ కూడా మీకు చెప్పేవి ఈజీగా వస్తే అక్కడ కూడా మీకు సబ్జెక్ట్ అన్నది కూడా ఈజీగానే ఉంటుంది. మ్యాథ్స్ అన్నది భయం అంటూ ఉండదు. ఓకేనా. చూడండి ప్రోగ్రెషన్స్లో ఏముంటాయి అంటే ఏపీ అంటే హరాత్మక శ్రేణి, దానిలో ఏముంటుందంటే సమ్ ఆఫ్ ది ఎంత టర్ము, అలాగే జనరల్ ఫాము. అలాగే జీపీలో కూడా సమ్ ఆఫ్ ది ఎంత టర్ము, అలాగే జనరల్ ఫాము ఉంటుంది. ఇవి కూడా ఈజీగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏపీ ది సిరీస్ ఓవరాల్ లిస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఫార్మ్డ్ బై ది యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ది ప్రొసీడింగ్ నెంబర్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ప్రొసీడింగ్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ రావాలి. సపరేషన్ చేస్తే మనకి సేమ్ నెంబర్ వస్తే అదేమవుతుందంటే ఫిక్స్డ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు 2 4 6 10. అలాగే మనకి కామన్ డిఫరెన్స్ అంటే 2 వాల్యూస్ మధ్య ఉన్న భేదం కనుక్కోవాలంటే డీకి వస్తుంది ఫార్ములా.
డి ఈక్వల్ ఏమొస్తుంది A2 మైనస్ A1, అలాగే A3 మైనస్ A2, అలాగే A3 మైనస్ A4 అండ్ సో అండ్. A2 వాల్యూస్ని సపరేషన్ చేసిన మనకి ఫిక్స్డ్ పాయింట్ అన్నది రావాలి. చూడండి A1, A2, A3, A4 అండ్ సో అండ్ అక్కడ వరకు తీసుకోండి. A2 వాల్యూ ఎంత, ఇక్కడ 4 కదా, మైనస్ A1 ఎంత 2 ఈక్వల్ టు A3 ఎంత మనకి 6, A2 ఎంత 4 ఈక్వల్ టు A3 వాల్యూ ఎంత మనకి 6, A4 వాల్యూ 8. వీటిని సపరేషన్ చేయండి, చేస్తే ఏమొస్తుంది 2, ఇక్కడ తీస్తే 2, ఇక్కడ తీసేస్తే ఒక నిమిషం మైనస్ 4. అలాగే A3 ఎంత మనకి A4 కదా, ఇక్కడ ఫార్ములా తప్పు, A4 మైనస్ A3, A4 అన్నది 8, A3 అన్నది 6, సపరేషన్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫార్మ్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. ఫామ్ చేసినప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ రావాలి, అది కామన్ డిఫరెన్స్కి ఫార్ములా A2 మైనస్ A1 అయితే A3 మైనస్ A2, A4 మైనస్ A3. ఏ వాల్యూ తీసుకున్నా మనకి ఏమి రావాలి, ఒక ఫిక్స్డ్ పాయింట్ రావాలి. ఓకేనా, అదేమవుతుందంటే AP అరత్మస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ AP. జనరల్ ఫార్మ్ ఆఫ్ APలో ఏముంటుంది, A కామా A ప్లస్ D కామా A ప్లస్ 2D కామా A ప్లస్ 3D అండ్ సో ఆన్ ప్లస్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. అదొక జనరల్ ఫామ్. ఓకేనా, ఆ జనరల్ ఫామ్ నుండి T1, T2, T3 వాల్యూస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఏముంటుంది జనరల్ ఫామ్లో, A కామా A ప్లస్ D కామా A ప్లస్ 2D కామా A ప్లస్ 3D కామా అండ్ సో ఆన్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇది ఏమవుతుంది ఏపీకి జనరల్ ఫామ్. దీని నుండి మనకి T1 వాల్యూ, T2 వాల్యూ, T3 వాల్యూ కనుక్కోవాలి. దీని నుండి T1 ఈక్వల్ టు ఏమొస్తుంది A, అలాగే T2 ఈక్వల్ టు A ప్లస్ D, అలాగే T3 ఈక్వల్ టు A ప్లస్ 2D, అలాగే T4 ఈక్వల్ టు A ప్లస్ 3D అండ్ సో ఆన్. Tn ఈక్వల్ టు ఏమొస్తుంది A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. Tnకి ఫార్ములా ఏమొస్తుంది A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. వన్స్ అగైన్ చూడండి, T1 ఈక్వల్ టు A, T2 ఈక్వల్ టు A ప్లస్ D, అలాగే T3 ఈక్వల్ టు A ప్లస్ 2D, అలాగే T3 ఈక్వల్ టు A ప్లస్ 2D, T4 ఈక్వల్ టు A ప్లస్ 3D అండ్ సో ఆన్ ప్లస్ Tn ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. Tn అన్న ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీని నుండి మనం ఏం కనుక్కోవాలి, కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఇన్ AP టర్మ్స్. కామన్ డిఫరెన్స్ ఇన్ AP టర్మ్స్ ఏమొస్తుంది చూడండి, కామన్ D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఇన్ AP టర్మ్స్. అంటే మనకి కామన్ డిఫరెన్స్ అంటే స్మాల్ డీకి ఫార్ములా ఏమొస్తుందంటే T2 మైనస్ T1. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏమొస్తుంది T2 మైనస్ T1, అలాగే ఈక్వల్ టు ఏమొస్తుంది ఇంకా T3 మైనస్ T2 ఈక్వల్ టు నెక్స్ట్ T4 మైనస్ T3 అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఏమొస్తుంది లాస్ట్ ఫార్ములా Tn ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందమ్మా Tn అండ్ సో ఆన్ కదా, Tn మైనస్ 1. ఓకేనా, కామన్ డిఫరెన్స్ ఫార్ములా అది. ఏదైనా ఫస్ట్ టర్మ్ ఉంటుంది కదా, ఫస్ట్ టర్మ్ని ఏగా లేకపోతే T1గా, సెకండ్ టర్మ్ని T2గా, థర్డ్ టర్మ్ని T3గా అలా తీసుకోండి. మీకు ఈజీగా కామన్ డిఫరెన్స్ అన్నది వస్తుంది. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా సమస్య చెప్పేటప్పుడు కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ ది nth టర్మ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సమ్ ఆఫ్ ది nth టర్మ్కి A కామా A ప్లస్ D కామా A ప్లస్ 2D కామా అండ్ సో ఆన్
ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి మొత్తాన్ని ఎల్గా తీసుకోండి. ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? n/2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? n/2 ఇంటూ 2aని ఏ ప్లస్ ఏగా రాయండి ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ మొత్తం ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఎల్ తీసుకోవచ్చు కదా. మొత్తం ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? ఎల్ తీసుకోండి. మొత్తం ప్లేస్లో ఇందుకే ఎల్ తీసుకున్నాం కదా. n/2 ఈక్వల్ టు ఏ ప్లస్ ఎల్. మనకి ఏ అంటే స్మాల్ ఏ అంటే ఏం తీసుకోవచ్చు? T1 తీసుకోవచ్చు కదా. స్మాల్ ఏ అంటే ఏం తీసుకోవచ్చు? టీ తీసుకోవచ్చు. అలాగే ఎల్ అంటే ఏం తీసుకోవచ్చు? టీఎన్ తీసుకోవచ్చు కదా. ఎలా తీసుకుంటాం? ఇక్కడ చూడండి, టీఎన్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ మొత్తం ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? మనము టీఎన్ తీసుకోవచ్చు కదా. ఈ ప్లేస్లో ఏమో T1 తీసుకోండి, ఈ ప్లేస్లో మొత్తము టీఎన్గా తీసుకోండి. మీకు ఇలా చేసినా వస్తుంది సమ్ము, లేకపోతే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసిన తర్వాత అదేనే వస్తుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ప్రోగ్రెషన్స్లో మనము అర్థమెటిక్ మీన్ గురించి ఏపీ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చేసేది ఈ జీపీ గురించి కూడా ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో కూడా జనరల్ ఫార్మ్ ఉంటుంది, సమ్ ఆఫ్ ది ఎంత టర్మ్ ఉంటుంది, అలాగే జీపీ యొక్క డెఫినేషన్ కూడా ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.